Welcome to my channel Learn and Grow. Today our topic is ARM Cortex M3 processor operating modes. సో ఆపరేటింగ్ మోడ్స్ వచ్చేసి మెయిన్గా టూ ఆపరేటింగ్ మోడ్స్ ఉంటాయి. సో ఆ టూ ఆపరేటింగ్ మోడ్స్ హ్యాండ్లర్ మోడ్ అండ్ థ్రెడ్ మోడ్. నెక్స్ట్ టూ ప్రివిలేజ్డ్ లెవెల్స్ ఉంటాయి. సో ప్రివిలేజ్డ్ అండ్ అన్ప్రివిలేజ్డ్ ఆర్ యూజర్ మోడ్ అంటాం. సో ఫస్ట్ ఇక్కడ ఏంటంటే ఈ హ్యాండ్లర్ మోడ్ ఏదైతే ఉందో హ్యాండ్లర్ మోడ్లో కంట్రోల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అవుతుంది. అండ్ థ్రెడ్ మోడ్ అయితే కంట్రోల్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0. అండ్ యూజర్లో ఇక్కడ హ్యాండ్లర్ మోడ్ అనేది నాట్ అలౌడ్. అండ్ థ్రెడ్ మోడ్ వచ్చేసి కంట్రోల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. An operation mode defines how processor is executing instructions and what permissions the running program has. సో అంటే ఏంటంటే ఆపరేటింగ్ మోడ్ ఏదైతే ఉంది ఆపరేటింగ్ మోడ్స్ అనేవి ప్రాసెసర్ అనేది ఎలా ఎగ్జిక్యూట్ చేస్తుంది ఇన్స్ట్రక్షన్స్ని అండ్ అలానే ఏ పర్మిషన్స్ తీసుకుంటుంది రన్నింగ్ ప్రోగ్రామ్లో అని చెప్పి. ది ఆర్మ్ కార్టెక్స్ M3 ప్రాసెసర్ సపోర్ట్స్ టూ ఆపరేటింగ్ మోడ్స్, థ్రెడ్ మోడ్ అండ్ హ్యాండ్లర్ మోడ్, అండ్ టూ ప్రివిలేజ్డ్ లెవెల్స్, ప్రివిలేజ్డ్ అండ్ అన్ప్రివిలేజ్డ్. సో అన్ప్రివిలేజ్డ్ని యూజర్ అంటాం. థ్రెడ్ మోడ్ ఇట్ ఈస్ ది నార్మల్ ఆపరేటింగ్ మోడ్ ఇన్ విచ్ ది ప్రాసెసర్ ఎగ్జిక్యూట్స్ ది అప్లికేషన్ ప్రోగ్రామ్. సో ఈ థ్రెడ్ మోడ్ అనేది ఏంటంటే నార్మల్ ఆపరేటింగ్ మోడ్ అంటాం. సో ఇక్కడ ప్రాసెసర్ అనేది ఏంటంటే అప్లికేషన్ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. సో దీని యొక్క మెయిన్ ఫీచర్స్ ఏంటంటే ఇట్ ఎగ్జిక్యూట్స్ నార్మల్ ప్రోగ్రామ్ కోడ్. సో నార్మల్ ప్రోగ్రామ్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్ కెన్ రన్ ఇన్ ఎయిదర్ ప్రివిలేజ్డ్ అండ్ అన్ప్రివిలేజ్డ్ మోడ్. సో ఈ ప్రోగ్రామ్ కోడ్ అనేది ప్రివిలేజ్లో ఆర్ అన్ప్రివిలేజ్డ్ లెవెల్లో వర్క్ అవుతుంది. ఇట్ కెన్ యూజ్ ఎయిదర్ మెయిన్ స్టాక్ పాయింటర్ MSP ఆర్ ప్రాసెస్ స్టాక్ పాయింటర్. సో ఈ థ్రెడ్ మోడ్ ఏదైతే ఉందో ఈ థ్రెడ్ మోడ్ని స్టాక్ పాయింటర్ అంటే మెయిన్ స్టాక్ పాయింటర్గా కానీ ప్రాసెస్ స్టాక్ పాయింటర్గా కానీ యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇంట్ మెయిన్ ప్రోగ్రామ్ కర్లీ బ్రేస్ వైల్ 1 LED ఆన్ క్లోజ్డ్ బ్రాకెట్స్. సో అంటే ఇక్కడ మనకి LED అనేది 1 టైం ఆన్ అవ్వాలి అని చెప్పి లూప్ అనేది ఇచ్చాం. సో ఇది నార్మల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ హ్యాండ్లర్ మోడ్. హ్యాండ్లర్ మోడ్ ఈజ్ యూజ్డ్ వెన్ ఎవర్ అన్ ఇంటరప్ట్ ఆర్ ఎక్సెప్షన్ అక్కర్. సో ఇక్కడ హ్యాండ్లర్ మోడ్ అనేది ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇంటరప్ట్ కానీ ఎక్సెప్షన్ కానీ అక్కరైనప్పుడు యూజ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ టైమర్ ఇంటరప్ట్, UART ఇంటరప్ట్, NMI. సో వెన్ ఇంటరప్ట్ అక్కర్స్, సో మెయిన్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో మెయిన్ ప్రోగ్రామ్ నుంచి ఇంటరప్ట్ అనేది మనం ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మెయిన్ ప్రోగ్రామ్ ఇంటరప్ట్ అనేది అక్కర్ అవుతుంది. సో అక్కర్ అయినప్పుడు ప్రాసెసర్ ఎంటర్స్ హ్యాండ్లర్ మోడ్. సో హ్యాండ్లర్ మోడ్లోకి ఎంటర్ అవుతుంది. ఇంటరప్ట్ సర్వీస్ రొటీన్. సో ఇంటరప్ట్ అక్కర్ అయింది కాబట్టి దాన్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. అండ్ రిటర్న్ టు థ్రెడ్ మోడ్ అంటే నార్మల్ ప్రోగ్రాంలోకి ఎంటర్ అవుతుంది. ఇట్ ఆల్వేస్ రన్స్ ఇన్ ప్రివిలేజ్డ్ మోడ్. సో ప్రివిలేజ్డ్ లెవెల్స్ వచ్చేసి ప్రివిలేజ్డ్ మోడ్. ది ప్రాసెసర్ హ్యాస్ ఫుల్ యాక్సెస్ టు ఆల్ సిస్టమ్ రీసోర్సెస్. సో సిస్టమ్ రీసోర్సెస్కి ఫుల్ యాక్సెస్ ఉంటుంది. ఇట్ కెన్ యాక్సెస్ ఆల్ మెమరీ, కాన్ఫిగర్ పెరిఫెరల్స్, ఎనేబుల్ ఆర్ డిసేబుల్ ఇంటరప్ట్స్. సో ఈ ప్రివిలేజ్డ్ మోడ్ అనేది ఏంటంటే పెరిఫెరల్స్ అవ్వచ్చు, లేదంటే ఇంటరప్ట్స్ని ఎనేబుల్ చేయడం, డిసేబుల్ చేయడం కానీ మెమరీని యాక్సెస్ చేయడం కానీ యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్డ్ బై ఆపరేటింగ్ సిస్టమ్ కర్నల్, డివైస్ డ్రైవర్స్ అండ్ ఇంటరప్ట్ హ్యాండ్లర్స్. సో ఈ ప్రివిలేజ్డ్ మోడ్ అనేది కెర్నల్, డివైస్ డ్రైవర్స్. సో అంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనేది కెర్నల్ తీసుకుంటాం. సో ఇందులో డివైస్ డ్రైవర్ అవ్వచ్చు ఆర్ ఇంటరప్ట్ హ్యాండ్లర్స్ అనేవి యూజ్ చేస్తాయి. నెక్స్ట్ అన్ప్రివిలేజ్డ్ ఆర్ యూజర్ మోడ్. ది ప్రాసెస్ హ్యాస్ లిమిటెడ్ యాక్సెస్. సో యాక్సెస్ అనేది లిమిటెడ్గా ఉంటుంది. ఇట్ కెనాట్ డిజేబుల్ ఇంటరప్ట్స్, మోడిఫై, కంట్రోల్ రిజిస్టర్. సో ఇక్కడ ఇంటరప్ట్స్ ఏవైతే ఉన్నాయో ఇంటరప్ట్స్ అనేవి డిజేబుల్ అవ్వవు. అండ్ ఇట్ కెన్ ఎగ్జిక్యూట్ అప్లికేషన్ కోడ్. సో అప్లికేషన్ కోడ్ని ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఇట్ ప్రొటెక్ట్స్ ది సిస్టమ్ ఫ్రమ్ యాక్సిడెంటల్ ఆర్ మెలీషియస్ చేంజెస్. సో యాక్సిడెంటల్ కానీ ఏమైనా చేంజెస్ యాక్టివిటీస్ ఏమైనా అక్కరైతే వాటి నుంచి ప్రొటెక్ట్ చేయడానికి యూజ్ అవుతుంది. నెక్స్ట్ కంట్రోల్ రిజిస్టర్. ఏ కంట్రోల్ రిజిస్టర్ డిటర్మైన్స్ ది ప్రాసెసర్ ప్రివిలేజ్ లెవెల్స్ అండ్ స్టాక్ పాయింటర్. సో స్టాక్ పాయింటర్ అండ్ ప్రివిలేజ్ లెవెల్స్ని రిప్రజెంట్ చేస్తుంది. సో కంట్రోల్ ఆఫ్ 0 అంటే దిస్ బిట్ కంట్రోల్స్ ది ప్రివిలేజ్ లెవెల్ ఇన్ థ్రెడ్ మోడ్. సో థ్రెడ్ మోడ్లో ప్రివిలేజ్ లెవెల్ని కంట్రోల్ చేస్తుంది. సో అంటే కంట్రోల్ ఆఫ్ 0 అంటే 0 అయింది అంటే ప్రివిలేజ్డ్ థ్రెడ్ మోడ్ ఆపరేట్ అవుతున్నట్టు. అది కంట్రోల్ ఆఫ్ 0 అనేది 1 అయితే అన్ప్రివిలేజ్డ్ థ్రెడ్ మోడ్. ఫర్ ఎగ్జాంపుల్ కంట్రోల్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 0 థ్రెడ్ మోడ్ అంటే ప్రివిలేజ్డ్ మోడ్లోకి వస్తుంది. అండ్ కంట్రోల్ ఆఫ్ 0 ఈజ్ ఈక్వల్ టు 1 అంటే థ్రెడ్ మోడ్ బట్ యూజర్లోకి వస్తుంది. నెక్స్ట్ కంట్రోల్ ఆఫ్ 1 దిస్ బిట్ సెలెక్ట్స్ ది స్టాక్ పాయింటర్ యూజ్డ్ ఇన్ థ్రెడ్ మోడ్. సో థ్రెడ్ మోడ్ యూజ్ చేసినప్పుడు స్టాక్ పాయింటర్ని సెలెక్ట్ చేస్తుంది. సో కంట్రోల్ ఆఫ్ 1 ఈజ్ ఈక్వల్ టు 0 అయితే
మెయిన్ స్టాక్ పాయింటర్ అండ్ 1 అయితే ప్రాసెస్ స్టాక్ పాయింటర్. సో MSB ఈజ్ యూజ్డ్ ఇన్ ఆఫ్టర్ రీసెట్, డ్యూరింగ్ ఇంటరప్ట్స్, డ్యూరింగ్ ఎక్సెప్షన్, ఇన్ హ్యాండ్లర్ మోడ్. సో హ్యాండ్లర్ మోడ్లో ఇంటరప్ట్స్ ఉన్నా లేదంటే ఎక్సెప్షన్ ఉన్నా ఈ కండిషన్లో రీసెట్ అయిన తర్వాత ఈ మెయిన్ స్టాక్ పాయింటర్ అనేది యూజ్ చేస్తాం. అండ్ PSP ఈజ్ మెయిన్లీ యూజ్డ్ ఇన్ RTOS టాస్క్స్ యూజర్ అప్లికేషన్స్లో.